ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 1 శ్లోకం 15. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజనప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రకమనే తన మహాశంఖమును పూరించాడు. ఇక్కడ ప్రభుపాదుల గారు ఈ యొక్క భాష్యంలో ఒక విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతునికి హృషీకేశ అనేటువంటి నామంతో భగవంతుణ్ణి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇంద్రియాలకు ప్రభువు అనే అర్థం హృషీకేశుడు అంటే. గోవింద, గోవులను విందు చేసేటువంటి వారు. గో అంటే ఇంద్రియాలు. గోస్వామి, ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వారిని గోస్వామి అంటారు. గోవిందుడు అంటే ఇంద్రియాలను విందు చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ ముఖ్యంగా మనసు కానీ ఇంద్రియాలు కానీ చంచలంగా పరుగులు తీస్తూ ఉన్నాయంటే కారణం ఏంటి అంటే అవి సంతృప్తి చెందలేదు. మరి అవి ఏ రకంగా సంతృప్తి చెందుతాయి అంటే భౌతికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంద్రియాలు సంతృప్తి చెందలేవు. ఎందువల్ల అంటే చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరిమాణాలు పెట్టినా, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చినా, దూరదర్శనం చూపించినా కొద్ది క్షణాలు చనిపోతుంది. ఎందువల్ల? దాని సహజ గుణం, సహజమైనటువంటి ప్రదేశం నీటిలో ఉండడం. అదే రకంగా ఈ మనసుకు కానీ ఇంద్రియాలకు కానీ ఏ పని చేస్తే అవి సంతృప్తి చెందుతాయి అనేటువంటిది చేసినప్పుడే అవి సంతృప్తిని చెందుతాయి. ఇంద్రియాలకు ప్రభు అయినటువంటి ఆ హృషీకేశుని యొక్క సేవలో ఈ ఇంద్రియాలను మనం నిమగ్నం చేస్తే అవి సంతృప్తి చెందుతాయి. భౌతికంగా భూమండలం అంతా అప్పగించిన చంద్రమండలం సంగతి ఏమిటి అంటే ఇంద్రియాలు. ఇప్పుడు మీరందరూ విని ఉంటారు, పునర్మూషికాయ నమః. ఒక ఎలుక ఒక సాధువు దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి, రక్షించండి అని అడిగింది. ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం అన్నాడు. కష్టం ఏంటి? పిల్లులు వెంటాడుతూ ఉన్నాయి, నన్ను పిల్లుల బారి నుంచి కాపాడండి. ఎట్లా కాపాడాలా? నేను ఇప్పుడు ఎలుక రూపంలో ఉన్నాను, పిల్లి రూపంగా మార్చినట్లయితే పిల్లుల యొక్క బెడద ఉండదు నాకు. ఆ సాధువు పిల్లి ఆయన పిల్లిని చేశాడు. కొన్ని రోజులకి మియా మియా అంటూ పరిగెత్తుకొని వచ్చింది. ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే పిల్లిని చేశారు, కుక్కలు తరుముతున్నాయి. మరి ఇప్పుడేంటి ప్రాబ్లం? ఎట్లా సాల్వ్ చేయాలా? అప్పుడు నన్ను మీ తపశ్శక్తితోటి కుక్కను చేసేస్తే పరిష్కారం అయిపోతుంది. సరేనని చెప్పి ఆయన కుక్కను చేశాడు. కొన్ని రోజుల తర్వాత బో అంటూ వచ్చింది. ఇప్పుడేంటి ప్రాబ్లం? కుక్కను చేశారు, పులులు తరుముతున్నాయి. చివరి సహాయం చేయండి, పులిని కానీ చేసేస్తే నాకు ఇంకా ఏ బెడదా ఉండదు, అరణ్యానికి రారాజులాగా నేను జీవించవచ్చు. సరేనని చెప్పి పులిని చేశాడు. పులి అయిపోయిన తక్షణం తీవ్రంగా చూస్తూ గాండ్రిస్తూ ఆ సాధువుని చూసింది. ఇప్పుడేంటి అంటే పులినైతే చేశారు, చాలా ఆకలిగా ఉంది, మిమ్మల్ని తినాలనుకుంటున్నాను. ఆయన ఏం చేశారు? పునర్మూషికాయ నమః, మళ్ళా మూషికం అయిపోమని చెప్పి శపించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇల్లు లేదనుకుంటాం, ఇల్లు వస్తే ఇంకో సమస్య వస్తుంది. కారు లేదనుకుంటాం, కారు వస్తే ఇంకో సమస్య వస్తుంది. డబ్బు లేదనుకుంటాం, డబ్బు వస్తే ఇంకో సమస్య వస్తుంది.
తర్వాత భార్య లేదనుకుంటాం, భార్య వస్తే ఇంకో సమస్య వస్తుంది. పిల్లలు లేరనుకుంటాం, పిల్లలు వస్తే ఇంకో సమస్య వస్తుంది. అందుకనే పురంధర్దాసు ఇల్లు ఉండేవాడు ఉందని ఏడుస్తున్నాడు, లేనివాడు లేదని ఏడుస్తున్నాడు. భార్య లేనివాడు భార్య లేదని ఏడుస్తున్నాడు. ఉన్నవాడు ఒరే రాక్షసుని కట్టుకొని అలాడుతున్నారా అని వీడు ఏడుస్తున్నాడు. పిల్లలు లేనివాడు పుట్టలు చెట్లు అన్నీ తిరుగుతున్నాడు పూజలు చేస్తూ. పిల్లలు ఉండేవాడు రాక్షసుల్లాగా నా కడుపును పుట్టి ఏపుకు తింటున్నారు అంటున్నారు. అంటే ఏ సందర్భంలో కూడా ఎవడు సంతృప్తిగా లేడు. కారణం ఏంటి అంటే సంతృప్తి చెందేటువంటి మార్గానికి భిన్నంగా మనం వ్యవహరించుకుంటున్నాం. ఇవన్నీ జీవునికి సంతృప్తిని కలిగించవు. ఏవి సంతృప్తిని కలిగిస్తాయి అంటే ఆ ఇంద్రియాలను మనస్సును సంతృప్తి పరిచే వాని యొక్క సేవలో ఆ ఇంద్రియాలు మనస్సు లగ్నమైనప్పుడు సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది. సో ప్రభుపాదుల వారు ఈ శ్లోకం భాష్యంలో ముఖ్యంగా ఆయన సర్వేంద్రియాలకు ప్రభువైన కారణముననే కృష్ణుడు ఈ శ్లోకములో ఋషికేశునిగా తెలుపబడినాడు. ఇది మొట్టమొదటి పాయింట్ ప్రభుపాదుల వారు చెప్పేది. సర్వ మానవాళి అర్థం చేసుకోవాలా. ఎన్ని పనులు చేసినా రోజు చివరిలో ఏదో ఒక అసంతృప్తి అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక వీడు వెరైటీస్ మారుస్తూ ఉన్నాడు. ఎన్ని వెరైటీస్ మార్చినా ఇందాక మూషికంలాగా ఎలుకలాగా ఉపయోగం లేదు. ఎందువల్ల అంటే ఏమి చేస్తే సంతృప్తి చెందుతామో అది తెలుసుకొని చేయాలి. సో మనం జీవునిగా ప్రతి ఒక్క వ్యక్తి జీవుని యొక్క సహజ గుణం ఏంటి? చైతన్య మహాప్రభు కూడా ఒకటే చెప్పారు. ఇక్కడ ఇంద్రియాలకు ప్రభువు కృష్ణుడు అన్నారు. చైతన్య మహాప్రభు ఒకటి చెప్పారు, ఏకలే ఈశ్వర కృష్ణో ఆర్య సభభృత్య. కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగిలిన వారందరూ కూడా ఆయన యొక్క సేవకులు. సో సేవకుల పనేంటి? ప్రభువుని సేవించుకోవడం. మనం అందరం కూడా ఏదేదో పనులు చేస్తూ ఉన్నాం, అసలు విషయాన్ని మర్చిపోయాం. ఆ ప్రభువుని సేవించుకునేదాన్ని మనం మర్చిపోయాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక మనందరం ఒక్కొక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు కానీ చెప్పే వ్యక్తి నేను కానీ రకరకాల వయసుల్లో ఉన్నాం. మనందరం జీవితాన్ని ఎట్లా నెట్టుకొని వచ్చాము అంటే ఈరోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. జీవితం అంతా ఆ యొక్క ఆశతోటి మనం జీవితాన్ని నెట్టుకొని వచ్చాం. కానీ భగవద్గీత ఏం చేస్తుంది అంటే నువ్వు నీ ఆనందాన్ని రేపుటికి ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవాలా? ఈరోజే ఎందుకు ఆనందంగా ఉండకూడదు? మరి ఈరోజే ఎట్లా ఆనందంగా ఉంటాం? సహజ స్థితిలో మనం ఉన్నప్పుడు ఈరోజే ఆనందంగా ఉండొచ్చు. చేపనెట్టాగా నీటిలోంచి బయటకు తీసి అన్ని పెట్టినా కానీ అది సంతృప్తి చెందదో. ఎందువల్ల? దాని సహజ గుణం నీటిలో ఉండాలా, సహజ స్థానం నీటిలో ఉండాలా. ఆత్మ యొక్క సహజ స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే మహాభారతంలో ఎప్పుడైతే భగవంతుడు శంఖారావాన్ని పూరించాడో, అర్జునుడు శంఖారావాన్ని పూరించాడో, అప్పుడు భీష్ముడు ద్రోణుడు ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారంట. ఆ నవ్వు కారణం ఏంటి అంటే ఆ దేవదేవుడు విజయ శంఖారావాన్ని పూరిస్తే పాండవ పక్షాన విజయం ఎప్పుడో అయిపోయింది. అది ఎప్పుడైతే ఆ శంఖారావులు విజయ శంఖారావులు విన్నారో వీళ్ళిద్దరు కూడా ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయము. చూడండి, సంజయుడు భగవద్గీతలో చివరి శ్లోకం ఏం చెప్పాడు? అప్పటికి ఇంకా యుద్ధం కాలేదు. ఏమన్నాడు? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ననుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ సకల సంపదలు, సిరులు, శాంతులు, విజయాలు అన్నీ కూడా చేకూరుతాయి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవడు అర్థం చేసుకోగలడు భగవంతుణ్ణి అంటే భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తూ ఉన్నారు. భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం.
కేవలం నా భక్తుడు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. కారణం ఏంటి? భక్తుడిలో అహంకారం అనేది ఉండదు. భక్తుడిలో అహంకారం అనేది ఉండదు. రామానుజాచార్యుల వారు శ్రీ వైష్ణవ దీనికి ఆయన తర్వాత పరాశర భట్టర్ అని చెప్పి ఒక ఆయన్ని ఆచార్యునిగా చేశారు. ఆయన ఆశ్రమం ముందు ఒక వేద పండితుడు రోజు వేదాలు వల్లించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఒక బీద భిక్షు ఒక ఆయన కూడా భిక్షానికి వచ్చేవాడు. ఈ పరాశర భట్టరు ఆచార్యులు ఆ వేద పండితుడిని పట్టించుకునేవాడు కాదు. ఈ బీద భిక్షువుని రోజు పలకరించేవాడు. శిష్యులకి పెద్ద సందేహం, వేదాలు అంత బాగా చెప్తాడు ఆయన, ఆయనతో అసలు మాట్లాడు గురువుగారు. ఈ బీద భిక్షువుని రోజు కూడా పలకరిస్తాడు, ఏంటది? ఒకరోజు వెళ్ళి, గురువుగారు ఆ వేద పండితుడిని మీరు అసలు పట్టించుకోరు, ఆ బీద భిక్షువుని రోజు మాట్లాడతారు, ఏంటి ఈ తారతమ్యం ఏంటి అని అడుగుతారు. రేపు మీకు అర్థమయ్యేటట్టు చేస్తానంటాడు. ఆ వేద పండితుడు అటు ఇటు తిరుగుతుంటే పిలిచి, ఏమయ్యా పరమ సత్యము ఆ దేవదేవుడు ఎవరు అంటాడు. అప్పుడు అతను అంటాడు, అంత సులభంగా నిర్ణయించలేం గురువర్య, అంత బాగా తర్కించాలా, చర్చించాలా, అప్పుడు ఆ పరమసత్యం ఏంటో నిర్ణయించాలని. సరే ఒకరోజు చర్చిద్దాంలే అని పంపించేస్తాడు. ఆ బీద భిక్షు వస్తాడు, వచ్చిరాని భగవద్గీత శ్లోకాలతోటి భిక్షం ఎత్తుకునేదానికి. అప్పుడు ఈ పరాశర భట్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పరమసత్యం ఎవరో చెప్పగలరా అంటాడు. అప్పుడు ఆయన భిక్ష పాత్ర తీసుకొని నేలకు కొట్టేసి, హే రంగా పాండురంగా, రంగా ఈ యొక్క పరమసత్యం మీరని తెలియనటువంటి వ్యక్తి నుంచి ప్రతిరోజు నేను భిక్షం తీసుకున్నానా? ఆ రంగడు తప్పిస్తే ఇంకెవరు పరమసత్యము? రంగా రంగా నువ్వే పరమసత్యం, రంగా రంగా నువ్వే పరమసత్యం అన్నారు. ఈ వేదాలు ఉపనిషత్తులు అన్నీ తెలుసు, పరమసత్యం ఎవరో తెలియదు, ఉపయోగం ఏముంది చెప్పండి? ఈ యొక్క బీద భిక్షువునికి వేదాలు ఉపనిషత్తులు తెలియకపోయినా ఆ రంగడే పరమసత్యం అన్న సత్యం తెలుసు. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, భక్తులు మాత్రమే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు. ఎందువలంటే భక్తుడిలో జ్ఞానమన్న అహంకారం కానీ, కర్మ చేస్తున్నానన్న అహంకారం కానీ, ఐశ్వర్యం వల్ల కలిగే అహంకారం కానీ ఏమీ ఉండవు. భక్తుని యొక్క హృదయం పవిత్రంగా ఉంటుంది. ఆ పవిత్రమైనటువంటి వ్యక్తికే భగవంతుడు గోచరమవుతాడు. ఈ ద్రోణాచార్యులు, భీష్మ పితామహుడు, వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు. భగవంతుడు ఎప్పుడైతే శంఖారావాన్ని పూరించాడో వాళ్ళకి అర్థమైంది విజయం పాండవ పక్షాన్ని ఎప్పుడో అయిపోయింది అని. సో అందువల్ల మనం ఆ భక్తిని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నించాలి. భగవంతుడు కర్మావాన్ అభిజానాతి జ్ఞానావాన్ అభిజానాతి అని చెప్పలేదు. జ్ఞాని నన్ను తెలుసుకుంటాడు, కర్మయోగి నన్ను తెలుసుకుంటాడు, ఇవన్నీ ఏం చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడు? భక్త్యా మాం అభిజానాతి. ఎందువల్లంటే భక్తుడిలో కల్ముషం ఉండదు. ఆ భక్తిని పెంపొందించుకోవాలంటే కలియుగంలో భగవత్నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.